విజయనగరం పట్టణంలో సూర్య హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అయ్యప్ప నగర్ ఏపీ మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మజ్జి జశ్వంత్ మృతి చెందాడు. స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోగా పాఠశాల సిబ్బంది సమాచారంతో హుటాహుటిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స కోసం వైద్యులు ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే ఇంజెక్షన్ వికటించి వెంటనే మృతి చెందాడు. ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అబ్బాయికి ఇంజక్షన్ చేశాక ఎగసిపడ్డాక మనవాడు పిలిస్తే రాలేదు. ట్రీట్మెంట్ మీరు చెయ్యాలి కానీ మనవాడు చేయలేడు. ఇంటిమేషన్ ఇవ్వాల్సిన బాధ్యత అంతే. ఈ లేదు ఇంకా పిల్లలకి అలాగే అవుతుంది, ఫిట్స్ వస్తే అలాగే అవుతుంది అంటే పిల్లలు చచ్చిపోయి ఎవరిస్తారు? పిల్లలు చచ్చిపోయి ఎవరిస్తారు? మాకు అది కావాలి. మాకు అదంతా ఇది లేదు. మాకు పిల్లలు కావాలి. సమస్య లేదు. ఇప్పుడేమి ఇంజక్షన్ రియాక్షన్ ఇచ్చాక మీరున్నారంటారు, మీరు లేరంటారు. ఇప్పుడు ఏం జరిగింది? ఎప్పుడైతే అడ్మిట్ అయ్యాడో ఆ ఇంజక్షన్ చేసిన కానీ ముళ్ళు లాగట్లేదు. అది చాలా ఒక మాట సార్, ఒక మాట ఏ డాక్టర్ కూడా వచ్చి చూడాలి కదా, ఎవరు పట్టించుకోకపోతే మీరు ఇప్పుడు ఎన్నాళ్ళు మీరు చూసేయారు, ట్రీట్మెంట్ చేస్తారు. అది అప్పటికైతే అలాగే ఉన్నారు, అది అప్పటికైతే అలాగే ఉన్నారు. ఏమైనా చదివితే స్కాన్ తీసుకెళ్ళమని ఇంకా లెగలేదండి, తీసుకెళ్ళండి. అది తెలివి వస్తుంది. ఒక్కొక్క బాడీ తప్ప అంతే మీకు తెలియదు. అదేంటండి అస్సలు స్పెర్స్ లేదంటే డాక్టర్ గారు వస్తారు చూస్తారు. నేను చెప్పిన తప్ప డాక్టర్ గారు వస్తారు చూస్తారు. మీకు నష్టం మీకు జరగలేదు, మాకు జరిగింది. మీకు తెలియదు కదా. రెస్పాన్స్ స్టాఫ్ ఏదో మెయింటైన్ చేస్తారా? ఇంత దరిద్ర స్టాఫ్ ఇంజక్షన్ తెలిసింది. అది అయ్యిందో లేదు తెలియదు. 10 సార్లు మొత్తెట్టుకొని సార్లు బాబు అతను ముందు స్కాన్ తీసుకెళ్ళాను. బాబు స్పెర్స్ లేదా బాబు అంటే పడుకుంటున్నాను అన్నాడు. సార్ 4 సార్ 3 సార్ అడిగాను సార్. పడుకున్నా కదా అంటే ఏమన్నాడంటే బాబు చిన్నబాబు కదా కొడుకుంటే కనిపిస్తే చెప్పండి.